శనివారంలో ఇప్పుడు ఫ్రెండ్స్ తో ట్రిప్ అంటే నవ్వుల ట్రాప్ లో పడినట్టే అంటున్నాడు మన సద్దాం. ఇంతకీ ఎందుకు అలా అంటున్నాడు చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ సూపర్ సద్దాం అలాంగ్ విత్ యాదవ్ రాజు అండ్ టీమ్. ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు కణకణలాడే ఆ కళ్ళు కురిపించాయా కన్నీళ్ళు. డబ్బులు ఇస్తావా ఇవ్వవా? ఇవ్వవా? పైసలు ఇస్తావా సస్తావా? సస్తావా? రేపటిలోపు పైసలు ఇవ్వకపోతే ఊర్లో ఉండవురా. నేను చచ్చిపోతా సార్. ఊర్లో అప్పులు చేసిన సార్ 30 లక్షలు. ఆ 30 లక్షలు కట్టకపోతే నన్ను చంపేస్తారు మా ఊరు వాళ్ళందరూ. ఒక పని చేస్తారు సార్, చచ్చిపోయి దుబాయ్ ఎంజాయ్ చేస్తారు సార్. ఎంజాయ్ ఎట్లా చేస్తారు మీరు అనుకోవచ్చు సార్. చచ్చిపోయినట్టు యాక్టింగ్ చేస్తారు సార్. ఆ ఇన్సూరెన్స్ పైసలు క్లెయిమ్ అయితే కదా సార్. ఆ పైసలు తీసుకుని దుబాయ్ పోతా. ఒక పని చేస్తారు సార్, మా ఊరు వాళ్ళకి నేను వాట్సాప్ లో ఒక వీడియో పెడతా, వాళ్ళ చచ్చిపోతున్నాను సార్. మా ఊరు వాళ్ళు మొత్తం కలిసి నన్ను బ్లాక్ మెయిల్ చేసిరు సార్. అప్పు చేసిన వాళ్ళ గురించి వీళ్ళు దమ్దం చేసి నా పిల్లని కొడుతురు, నన్ను కొడుతురు. మీ అందరు పేరు చెప్తున్నారా? నాకు సాగు కారణం మీరేరా? రాజు వీడియో వచ్చింది. ఆ వీడియో కాదురా, చెర్ల దూకుతా అని చెప్పి సూసైడ్ వీడియో పంపించిన వాట్సాప్ గ్రూప్ లా. సూసైడ్ వీడియోనా? హలో అట్లా ఇట్లారా? రాజుగారు ఉన్నాడు కదా, మన చెట్టు పక్కూరు చెరువులో తెలియదంట. నాకు భయం అవుతుందిరా. నీకెందుకు భయం అవుతుందిరా? పైసలు ఇస్తావా సస్తావా అన్న, పైసలు ఇస్తావా సస్తావా అన్న. ఫస్ట్ అలా పెళ్ళని చెప్తాం, తెలుసో తెలియదు. ఏమైంది సార్ భాస్కర్ ఎందుకు వచ్చారు? మీ మొగుడు చెర్ల దూకిండు. నేను ఆ పడుకోవడానికి అప్పుడే చెప్పిన వాడికి, నేను స్నానం చెప్పిస్తారా ఈపు తోముతాను. ఇప్పుడు ఎవరు బర్రెలు తోమించుకుంటా సార్ దుంకే. అక్క ఇదేంటి ఎట్లుంది? చెర్ల దూకిందంటే అది కాదే తల్లి. మరి ఏమైంది? సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. నచ్చింది నాకు తెలుసు భాస్కర్, నీ వల్లనే మా ఆయన చచ్చిపోయిండు. నువ్వే రాత్రి పూట ఫోన్ చేసి మరి టార్చర్ చేస్తున్నావు 3 లక్షల అప్పు కోసం. నేను పోలీస్ కేసు పెడతాను. నీకేం తెలియదు పిచ్చిదానా. వానికి నేను 50,000 అప్పున్నా తీసుకో. నువ్వు ఇచ్చేది నా మీద కేసు పెడతా అంటుంది. అది ఇచ్చిన పాపానికి 3,50,000 గోల్. అయ్యో బాడీ కూడా దొరకలే. సరే తీరా. అరే మేడం మేడం చెప్పండి, ఎవరు మీరు? అదే మీ మొగుడు చచ్చిపోయాను కదా, అందుకే వచ్చిన. నేను అసంటోని కాదు, నేను మంచిదాన్ని. నేను మంచిదా? అదే నేను అరే మేడం నేను కూడా అసంటోని కాదు. మీ మొగుడు చచ్చిపోయాను కదా, ఇన్సూరెన్స్ వచ్చింది 30 లక్షలు క్లెయిమ్ అయిందా? ఇచ్చిపోదామని వచ్చిన. ఓకే థ్యాంక్ యూ మేడం. వచ్చినాం కదా, ఒక చాయ్ ఏమని ఇస్తారా? అక్కడ చాయ్ డబ్బు ఉంటుంది, పోయి తాయిరాపు. ఎస్ సార్, 30 లక్షలు వచ్చింది. ఎవడు వచ్చిపోయినట్టున్నాడు. మా ఆయన వచ్చిపోయాడు. చచ్చిపోయాడు. అరే చచ్చిపోయి ఆత్మయ్య వచ్చాడు, దయమై. ప్రేమ అంత ప్రేమ. అరే నువ్వే ఇట్లు చలికాలమా? ఈ కాలంలో దయ్యాలు గీయాలు ఏముండే అర్థమైందా? నువ్వు లోపల నీ తోడుకుంటా మళ్ళా నీ తోడుకోతాడు. నువ్వు జాగ్రత్త ఉండు, ఓకేనా? నేనే నీ మొగుడిని. చచ్చిపోలేదే, కూర్చో. చచ్చిపోయినట్టు యాక్టింగ్ చేసిన. ఎందుకు? 30 లక్షలు అప్పు ఉంది కానీ నేను చచ్చిపోతే 30 లక్షలు క్లెయిమ్ వస్తాయని చెప్పి. ఇన్సూరెన్స్ క్లెయిమ్ వస్తాయి, మనం దుబాయ్ ఎంజాయ్ చేయొచ్చు కదా. సరే మరి వెళ్ళిపోదామా? బట్టలు చదువురే. భాస్కర్ గారు పరిచిగా లేడు. ఎవరు నువ్వు? ఎలా ఉన్నావంటే చచ్చిపోయినావు నువ్వు. ఇక్కడ దాచుకో గమ్మున, నేను తీసా దోడు. ఏంటి చేద్దాం ఈ టైంలో వచ్చిన? ఏం కాదు చేద్దాం. రాజు ఎవడన్నా చచ్చిపోతే ఏడిపోతుంది. అవును, ఇది చచ్చిపోతే నవ్వుతుంది నాకు. సదాం నేను నీ ఫ్రెండ్ భార్య. సదాం సదాం వెళ్ళిపో సదాం. వచ్చారు సదాం. అమ్మో సర్పంచ్ గారు, మీరు ఉన్న కరెక్ట్ టైంకి వచ్చిర్రు. నేను ఏ టైంకి రాకుండా ఆ టైంకే వస్తా.
ఇగో సర్పంచ్ గారు మీరు అందరికి ఊరందరు తండ్రి లాంటి వారు చేయొద్దు. ఊరందరికి తండ్రి లాంటి వాడిని, నీకు మాత్రం చంటి పిల్లాన్ని. ఇలాంటి రెకరెకలు కూడా ఉన్నాయన్నమాట మన దగ్గర. వద్దు ఇగో మా రాజు చచ్చిపోయాడు. సర్పంచ్ నేను పోలీస్ కేసు పెడతాను మీరు సర్పంచ్. భాస్కర్ అమ్మ కరెక్ట్ టైంకి వచ్చిన దేవుని లెక్క. దాలోపర్రా పనుంది. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఇంట్లో నిద్ర పడట్లేదే. భాస్కర్ నీకు పెళ్ళైంది? పెళ్ళైంది, దానికి రెండో పెళ్లి కూడా చేస్తాను చెప్పిన. నువ్వంటే నాకు చాలా ఇష్టమే. నీకేమైనా పిచ్చా? చిన్నప్పటి నుంచి నాకు ఎంత ఇష్టమో తెలుసా నువ్వు? నీకు ఎంత ఇష్టమైన? నువ్వు వాడి ముఖం చేసి 3 లక్షలు ఇవ్వలేదు, నీ ముఖం చేసి 3 లక్షలు ఇచ్చిన వాడికి. నేను నీ ఫ్రెండ్. డోర్ సౌండ్. నీకేమైందిరా? ఆంటీ భయం అవుతుంది. అరే ఎంతమంది భయం అవుతుందిరా మా ఇంటికి? నా ఇల్లు ఒకటే దొరికిరాదురా భయం కాకినాడు. నేను మీ ఇంటికి వచ్చిన చెప్పి ఎవరు చెప్పకు. నేను మీ ఇంటికి వచ్చిన వాళ్ళకి చెప్పకు. నువ్వు మా ఇంటికి వచ్చినావు వాళ్ళు చెప్పదు అంతే కదా? మా ఆయన వచ్చిపోయిండు, మా ఆయన వచ్చి చెప్పిండు నాకు ఇప్పుడు దాకా. మీ ఆయన చచ్చిపోయాడు కదా? ఆయన బతికే ఉన్నాడు, దయంలాగా వస్తుండు, చచ్చిపోయినా. అయ్యో ఏదో దయం చూపుతామంట బాబు. అంతా కానిపండి. చచ్చిపోయి మంచి పని చేసిన నేను. ఎందుకు? నీ భాగవతం మొత్తం బయట పడ్డది. కాదు నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? ఏంద్రా కథలు పడుతున్నావు? కథలు వాళ్ళందరూ నీ ఫ్రెండ్స్. అయితే వాళ్ళకి ఇంటి అడ్రస్ తెలియదు. అడ్రస్ ఎవరు చెప్పింది వాళ్ళకి? నీకు అప్పించిన వాళ్ళకి నీ ఇంటి అడ్రస్ తెలియదు రాజు. నన్ను అనుమానిస్తున్నావా? అవును కదా, అయినా కానీ ఎందుకు వచ్చిర్రు? నాకేం తెలుసు రాజు? ఎందుకు? అమ్మో సద్దాం, అమ్మో భాస్కర్, అయ్యా రాజు. మళ్ళీ వచ్చిండు. మా ఆయననే వచ్చిండు చచ్చిపోయి దయ్యం లెక్క. నాకు నిన్న ఇంటికాడికి వచ్చినప్పుడు ఎవరో మంచం కింద ఉన్నట్టు అనిపించింది, కానీ భయమేం చూద్దామంటే దీనికి పరిష్కారం ఏదిరా చెప్పవా? పక్కూరులో బల్లు బాబు అని ఒకడు ఉన్నాడు. పిలువు మరి, జల్దీ రమ్మని. బాబా మా ఊర్లో రాజనోడు ఉంటాడు, వాడు చెర్ల దూకి తెచ్చిండు. మీరేదో ఒకటి చేయరు. మీ ఊర్లో ఒకటి రాజు అని ఉన్నాడు, వాడు చెర్ల దుంకి తెచ్చిండు. నీకే తెలుసు బాబా? ఏమని చెప్పండి బాబా. చెప్పండి బాబా. వాడు చచ్చిపోని కారణం మీ దాంట్లోనే ఒకడు ఉన్నాడు. నేను కాదు. చెవటోలు వచ్చినాయి పొట్టోనికి. అటు ఇటు నా మీదకి వచ్చేటట్టు ఉంది సార్. ఏదో ఒకటి చేయాలి, ఒక పని చేస్తా సార్. రాజుగాడు నా దాంట్లోకి ఆత్మ వచ్చినట్టు చెప్పి ప్రవర్తిస్తే అయిపోతా కదా యాక్టింగ్ చేసి. నిన్ను చంపింది ఎవడు? నన్ను చంపింది ఎవరు కాదు, నేనే చచ్చిపోయినా ఈ అప్పుల బాధకి. నీ చివరి కోరిక ఏమైనా ఉందా? ఉంది. ఏంది? నా పిల్లలతో 2 నిమిషాలు ప్రైవేట్ గా మాట్లాడాలి. వచ్చింది వాళ్ళ పిల్లం వచ్చింది. ఏమైంది? ఎవరు మీరు? నీ మొగుడు రాజు వచ్చిండు. భాస్కర్ నాకు తెలుసు, మా రాజు ఫ్రెండ్. నేనే రాజుని. 2 నిమిషాలు రూమ్ లో మాట్లాడాలప్పా. వద్దు మాట్లాడి ఇక్కడ చెప్పేది నువ్వు. ఇటు దొంగ బాబు ఉన్నాడు. నీకెలా తెలుసు? ఆ రాజు నాకు నిండు అప్పటి నుంచి చదివి చెప్తున్నాడు. పొట్టోడికి దోలు తీరిపోయింది. ఎవడు? నేనే రాజాని. రాజు ఇంటికి నిండు. రాజాని. మా ఆయన బతికే ఉన్నాడు, చచ్చిపోలే. मैं सर्कस में काम करता हूं भैया, పైసల కోసం వచ్చిన. సారీ అమ్మతో నాకు తెలియదు. రాజు నువ్వు చచ్చిపోయినా కదరా? నేనేదో చచ్చిపోయినారా? మరి చెర్ర దుంకినావు. మీ అప్పుల బాధకి నేను చచ్చిపోయినట్టు యాక్టింగ్ చేసినారా? 30 లక్షలు ఇన్సూరెన్స్ వస్తాయని చెప్పిర్రు, అందుకని చచ్చిపోయినట్టు యాక్టింగ్ చేసిన. సరే 30 లక్షలు వచ్చినాయి కదా, అప్పిచ్చి వెళ్ళిపోతాం. నేనేంద్ర ఇచ్చేది? నా పిల్లంతో మీరు అందరు ఉన్నారని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇస్తావు. నువ్వు చచ్చిపోయినా చెప్పి యాక్టింగ్ చేసిన ఊరందరూ చెప్తా. నీ పిల్లంతో చెప్తావు. ఎవర్రా అప్పిచ్చింది నీకు? అప్పులేం లేదు. రాజు
రాజు ఈ సర్పంచ్ తండ్రి అన్న నేను నీకు సిగ్గులేదు ఫస్ట్ కాలు మొక్తా కాదు వాళ్ళైతే పోరోళ్ళు ముసలోనే అయినాయి కదరా సర్పంచ్ నువ్వు అద్దు 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 నడు శివాజీ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? చాలా బాగుంది సద్దాం, అందరు బాగా చేశారు, చాలా ఫన్ క్రియేట్ చేశారు, సూపర్. లయా గారు స్కిట్ ఇస్ వెరీ నైస్, వెరీ గుడ్. సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే అప్పు తీసుకోకూడదు, తీసుకుంటే తిరిగి ఇచ్చేటట్టుగా ఉండాలి. మీ పర్ఫార్మెన్సెస్ అందరూ బాగున్నారు, వెరీ నైస్. జడ్జెస్ స్కోర్స్ శివాజీ గారు. So judges Super Saddam and Yadam Raju ki iche scores 20 out of 20.